ఖమ్మం జిల్లా కేంద్రంలో గ్యాస్ ధరల పెంపును ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏడాదిలో 3 సార్లు గ్యాస్ ధరలు పెంచితే కనీసం ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలేదని, సామాన్య ప్రజల బాధలు మోదీ లాంటి వాళ్లకు ఏం తెలుస్తాయని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ ధర 50 రూపాయలు పెంచితే ప్రస్తుత మంత్రి స్మృతి ఇరానీ నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసి గగ్గోలు పెట్టిందని, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుపేద మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీలుస్తుందని మండిపడ్డారు. చాలా మంది ఈ ధర్నా కార్యక్రమంలో పెరిగిన గ్యాస్ ధరల పట్ల వారి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కసారి 2014లో ఈ మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు మనం ఒక సోషల్ మీడియాలో చూస్తే ఈ రోజున మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ గారు ఆ రోజున ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెడుతుంది. ఆ రోజున 430 రూపాయలున్న గ్యాస్ ని 50 రూపాయలు పెంచితే ఆ రోజున ఉన్న యూపీఏ ప్రభుత్వం 430 రూపాయలున్న గ్యాస్ ని 50 రూపాయలు పెంచితే ఈ ప్రభుత్వం గద్దె దిగాల, ఈ 50 రూపాయలు పెంచిన యూపీఏ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పి సాక్షాత్తు ఈ స్మృతి ఇరానీ గారు ఆ రోజున కేంద్రంలో మంత్రిగా లేదు గాని బీజేపీ నాయకురాలుగా ఉంది. పార్లమెంట్